Hi, I am your BVS Reddy. To understand the lesson, please watch the video completely. And if you are not subscribe my channel, please subscribe. And today we learn a very interesting and new topic, algebraic expressions. Yes, in your earlier classes you are already dealt with that chapter, but in this chapter we will discuss all relating aspects. Let us see. I have written some quantities here. కొన్ని సమాసాలను నేను ఇక్కడ రాయడం జరిగింది. మరి వీటిని మనం విభజించినట్లయితే బాగా గమనించి మనం వాటిని రెండు రకాలుగా మనం విభజించగలమో చూద్దాం. ఇక్కడ 1/4 again -5 -0.5 and 2, all the terms, all the given expressions are numerical. So these are numerical values, numerical expressions. Again, if I write 2x, 3x plus 2, 6x plus 3, all these algebraic expressions, algebraic expression. సంఖ్యలు బీజీయ సమాసాలు. కాబట్టి మనం స్పష్టంగా ఏవి నంబర్సు ఏవి బీజీయ సమాసాలు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఒక నంబరు ఉంది, అలాగే ఒక చరరాశి వేరియబుల్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ 2 టర్మ్స్, 2 పదాలు ఉన్నాయి, ఇక్కడ 2 పదాలు, ఇక్కడ కూడా 2 పదాలు ఉన్నాయి. సో పదాలు బట్టి అలాగే అక్కడున్న టర్మ్స్ని మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్, స్థిరాంకం అంటాం దీన్ని. అండ్ దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్, మీన్స్ గుణకం, కోఎఫిషియంట్. This is called variable, chararasi. So in every algebraic expression we see it have constant, it have coefficient, it have variable. That means a combination of variables and constant is called algebraic equation or algebraic expression. So in every algebraic expression we see the combination of constant and variable. Algebraic expression we get the value by substituting some different values for the variable. That means every variable takes different values. అవి x అనేది ఇక్కడ చరరాశిగా ఉంటుంది. ఈ చరరాశి అనేక విలువలు తీసుకొని దాని యొక్క విలువని, దాని యొక్క టోటల్ విలువని, ఫలితాన్ని మారుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, 3 1s are 3, -3 + 2 ఎంత అవుతుంది, -1 అవుతుంది. అగైన్ 2 పెట్టాను, 3 2s are 6, -6 + 2 -4 అవుతుంది. సో వేరియబుల్ ఎందుకని పేరు వచ్చింది దానికి, చరరాశి అని, విలువను బట్టి మారుతుంది కాబట్టి దాన్ని చరరాశి అన్నాం. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క ఆల్జిబ్రిక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ని మనం చూద్దాం. మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, పాలినోమియల్. What do you know by monomial? ఏకపది, ద్విపది, ట్రైనోమియల్ త్రిపది,
బహుపది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, మనం రకరకాల బీజీయ సమాసాలు మనం గమనించినప్పుడు ఏకపదులు ఎట్లా ఉంటాయి, 3x 2x² అగైన్ మైనస్ 6xy. సో ఆల్ హ్యావ్ ది ఓన్లీ వన్ టర్మ్. వాట్ డూ యూ నోన్ బై టర్మ్? టర్మ్ మీన్స్ వన్ క్వాంటిటీ ఆఫ్ వాల్యూ. దట్ మీన్స్ విత్ సింబల్, సంకేతంతో కూడినటువంటి ఒక పదం, సంకేతంతో కూడినటువంటి ఒక పదం, దాన్నే మనం ఏమన్నాం, టర్మ్ అన్నాం. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టర్మ్. సో ఇక్కడ 3x అనేది వన్ టర్మే, 2x² అనేది ఒక టర్మే, మైనస్ 6xy అనేది కూడా ఒక టర్మే. అందుకే ఇది మోనోమియల్ అయింది. సో వన్ టర్మ్ ఒక పదం. ఇంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒక పదం మాత్రమే. నెక్స్ట్ మనం బైనోమియల్కి వెళ్ళిపోదాం, ద్విపది. హియర్ 3x + 2 మైనస్ 6x² + 3 మైనస్ 5x + 4. If you look at all these, how many terms are there? 2 terms. One term, second term, one term, second term, one term, second term. అంటే ప్రతి దాంట్లో 2 పదాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ద్విపదిని 2 పదాల సమాసంగా చెప్పొచ్చు. సో 2 terms, 2 terms, దట్ మీన్స్ 2 పదాలు. ఇప్పుడు మనం త్రిపదిలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ మెంట్ బై ట్రైనోమియల్? ట్రైనోమియల్ మీన్స్ 3 terms. 3x² + 2x - 1, 4x³ 2x + 4, 6x⁴ + 2x - 1. ఆల్ దీస్ హ్యావ్ హౌ మెనీ టర్మ్స్? ఎన్ని పదాలు ఉన్నాయి ఒక దాంట్లో? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సో 3 terms ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. కాబట్టి ఇది త్రిపది. 3 terms, 3 పదాలు. అగైన్ పాలినోమియల్. పాలినోమియల్ మీన్స్ మెనీ టర్మ్స్. చాలా ఎక్కువ పదాలు ఉంటే దాన్ని పాలినోమియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోనోమియల్ ఓన్లీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా పాలినోమియల్ కింద వస్తాయి. ఎవ్రీ బైనోమియల్ ఈజ్ ఏ పాలినోమియల్, ఎవ్రీ ట్రైనోమియల్ ఈజ్ ఏ పాలినోమియల్. సో వీ కెన్ రైట్ మోర్ దెన్ 3. How many terms are there? 1, 2, 3, 4. 4 terms, it is a polynomial. 3 terms, it is a polynomial. 2 terms also, it is a polynomial. So polynomial consists of number of terms. So number of terms, అనేక పదాలు, ఎక్కువ పదాలు ఉండేది మనకి బహుపదిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి మనకి ఈ పాఠంలో, ఈ చాప్టర్లో మనకి ఇటువంటి మోనోమియల్స్ వస్తాయి, బైనోమియల్స్ వస్తాయి, ట్రైనోమియల్స్ వస్తాయి, అలాగే పాలినోమియల్స్ వస్తాయి. వీటన్నిటితో మనం ఈ యొక్క సమాసం కనుక్కుంటాం, సమాస విలువలు కనుక్కుంటాం, సూక్ష్మీకరిస్తాం. అలాగే వాటి యొక్క సర్వసమీకరణాలు రుజువు చేస్తాం. మరి బీజీయ సమాసాల అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి తెలుసుకున్నాం. ఇప్పుడు దాని యొక్క పరిమాణం, ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఎట్లా కనుక్కుంటాం? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్, సమాసం దాని యొక్క ఎంత పరిమాణంలో ఉంది, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అనేది మనకి తెలియాలి. అప్పుడే మనం సరైన పద్ధతి, వీ కెన్ చూజ్ కరెక్ట్ మెథడ్. లెట్ us see పరిమాణం. ఫర్ ఎగ్జాంపుల్ 2x, 2x అనేది ఒక మోనోమియల్, ఏకపది. దీంట్లో మనం ఇది వచ్చేసి కోఎఫిషియంట్కి ఎప్పుడు కూడా మనం ఆర్డర్ చెప్పం, కేవలం వేరియబుల్కి మాత్రమే చెప్తాం. సరే 2xకి దాని యొక్క ఎక్స్పోనెంట్ ఘాతాంకం ఎంత ఉంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో పరిమాణం ఎంత అవుతుంది? 1.
మరి 2x ఉన్నప్పుడు 2x యొక్క పరిమాణం ఎంత? 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2xy ఉంది. ఇక్కడ 2 అనేది కోఎఫిషియంట్, గుణకం. దీని రెండుని ఏమంటాం? గుణకం. మరి xy రెండు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి xకు 1 దీనికి 1 మొత్తం ఎన్ని అయినాయి? మనకి 2 అయినాయి. సో దీని యొక్క ఆర్డర్ ఆర్ డిగ్రీ. సో డిగ్రీ ఆఫ్ 2xy ఈక్వల్ టు 2. నెక్స్ట్ బైనోమియల్, లెట్ us చెక్. or trinomial, let us check trinomial. What is the degree of the trinomial? ఒక త్రిపదిని మనకి ఇచ్చారు. ఇక్కడ త్రిపది యొక్క పరిమాణం ఎంతో మనం చెప్పగలమా? చూడండి, ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? మనకి 3 పదాలు ఉన్నాయి. ఈ పదంలో వేరియబుల్ లేదు, చరరాశి లేదు. ఈ యొక్క చరరాశి ఇక్కడ దీని యొక్క ఘాతాంకం ఎంత ఉంది? ఏం లేదంటే 1. అక్కడ పైన ఏం లేదంటే x మీన్స్ x⁴1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ 2 అనేది కోఎఫిషియంట్, ఎక్స్కి 2 ఉంది ఎక్స్పోనెంట్, వైకి 1 ఉంది. టోటల్ ఎంత అవుతుంది? 2, 1, 3 అవుతుంది. కాబట్టి మనం ఇచ్చినటువంటి టర్మ్స్లో ఏ టర్మ్లో అయితే ఆ యొక్క వేరియబుల్స్ యొక్క హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఉంటుందో అదే దాని యొక్క డిగ్రీ అవుతుంది. సో ఇక్కడ హయ్యెస్ట్ డిగ్రీ ఎక్స్పోనెంట్స్ ఎక్కడున్నాయి? ఈ యొక్క టర్మ్లోనే ఉన్నాయి. ఈ టర్మ్లో ఎంత ఉంది? దీనికి 2, దీనికి 1, 2 + 1 3. ఇక్కడ వచ్చేసి ఎక్స్పోనెంట్ 1 కన్నా ఇదే పెద్దది కదా, 2 + 1 3. కాబట్టి పరిమాణాన్ని మనం ఎట్లా చెప్తాం? గరిష్ట ఘాతాంకం కలిగినటువంటి పదంలో, టర్మ్లో గరిష్ట ఘాతాంకం కలిగినటువంటి టర్మ్లో ఉన్నటువంటి దాన్ని మనం ఏమన్నాం? డిగ్రీ అన్నాం. కాబట్టి హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. సో ద హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ ద టర్మ్, ఇన్ ద ఎక్స్ప్రెషన్, ఎస్పెషల్లీ ఇన్ ఎనీ టర్మ్ విచ్ హ్యావ్ హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో కాబట్టి మనం ఇప్పుడు డిగ్రీని కనుక్కోగలమా? ఏది ఇచ్చినా కానీ అర్థమైంది కదా. మోనోమియల్ ఉన్నప్పుడు ఇట్లా చేసాం, అలాగే ట్రైనోమియల్ ఉన్నప్పుడు హయ్యెస్ట్ ఏది ఉందో దాన్ని తీసుకున్నాం. 1 ఉన్నప్పుడు అదే, ఎక్కువ ఉన్నప్పుడు వాటిల్లో హయ్యెస్ట్ ఘాతాంకం, హయ్యెస్ట్ ఎక్స్పోనెంట్, ఎక్కువ ఘాతాంకం ఏది ఉందో దాన్నే మనం పరిమాణంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వీ గో టు అనదర్ టాపిక్, దట్ ఈజ్ లైక్ అండ్ అన్లైక్. సజాతి అంటే ఏంది? ఇప్పుడు చూడండి, 2x, 3x, 4x, x, ఆల్ హ్యావ్ ద సేమ్ డిగ్రీ. అన్నిటికీ ఒకటే ఘాతాంకం, అన్నీ కూడా ఎక్స్లోనే ఉన్నాయి. సో వీ కెన్ సింప్లిఫై ఈజీలీ. సో దీస్ ఆర్ కాల్డ్ like terms. Again, మనం రెండో సందర్భం చూసినప్పుడు దీని యొక్క పరిమాణం ఎంత ఉంది? 2. దీనిది కూడా పరిమాణం 2, దీనిది 3, దీనిది 1. అంటే రకరకాల పరిమాణాలు కలిగి, రకరకాల డిగ్రీలు కలిగి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇటువంటి మనం సింప్లిఫై చేయగలమా? చేయలేం. కాబట్టి ఇవన్నీ కూడా అన్లైక్ టర్మ్స్. సో like terms means which have the same degree and same variable కూడా అదే ఉండాలి, x. That means degree and variable. But here what changed? Variable x, here xy, 2 variables, 1 variable, and again degree also changed. కాబట్టి వీటిని అన్లైక్ అన్నాం, ఇట్లా ఉంటే లైక్ అన్నాం. కాబట్టి మనకి ప్రాబ్లం చేసేటప్పుడు
ముఖ్యంగా మనం సూక్ష్మీకరించేటప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు ఇవి లైక్ టర్మ్సా అన్లైక్ టర్మ్సా అని కానీ మనం గమనించగలిగితే లైక్ టర్మ్ అయినప్పుడు చాలా ఈజీగా వాటి మధ్య ప్రాథమిక పరిక్రియలు ప్లస్ మైనస్ ఇటువంటి పరిక్రియలు ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మనం సింప్లిఫై ఈజీగా చేయొచ్చు. మరి అన్లైక్ టర్మ్స్ వచ్చినప్పుడు అది వీలు పడకపోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ యొక్క బీజీయ సమాసాల సంకలనం లేకపోదాం. బీజీయ సమాసాల సంకలనం అడిషన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో యాడ్ 2x square plus 3x plus y. So our question is add 2x square plus 3x plus y minus 4x square plus 2y plus 8x. కాబట్టి ఈ రెండింటిని మనం కూడాలి. ఇట్లా కూడాలన్నప్పుడు ఏం చేసాం, మనం మొదటి రాశిని రాసుకుంటాం 2x square plus 3x plus y. తర్వాత రెండో వరుస రాసేటప్పుడు లైక్ టర్మ్స్ని ఒకదాని కింద ఒకటి ఉంచాలి. మనం ఈ యొక్క అడిషన్లో కుడిక చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదం ఇక్కడ ఎక్కడుందో చూసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్కడుంది, ఇక్కడ మనకి -4x స్క్వేర్ ఇక్కడ రాశాను, ఎక్స్ స్క్వేర్ కిందే రాశాను. నెక్స్ట్ ఎక్స్ ఉండే టర్మ్ ఎక్కడుంది, మనకి ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ముందు రాశాను. అలాగే వై టర్మ్ ఎక్కడుంది, 2y, దాని యొక్క సంకేతం ఏముంది, అక్కడ ప్లస్ ఉంది. సో +2y. ఇప్పుడు ఈ రెండింటిని కూడతాను. ఇప్పుడు నేను చేసిన ముఖ్యమైన స్టెప్ని గమనించాలి మీరు. ఏం చేశాను, మొదటి దాన్ని అట్లే రాసుకున్నాను, తర్వాత సజాతి పదాలు ఒకదానికొకటి కింద వచ్చేటట్లు రాసుకున్నాను. దీన్ని కానీ గమనించినట్లయితే ఇంకా చేయటం ఈజీ. -4 + 2, 4లో 2 పోతే -4లో 2 పోతే -2 కోఎఫిషియంట్ చేశాను ఫస్ట్. సో 2x స్క్వేర్లో 4x స్క్వేర్ పోయినప్పుడు మనకి ఇంకా 2x స్క్వేర్ మిగులుతుంది. ఈ రెండు ప్లస్సే యాడ్ చేయాలి. 8 1 3, 8 + 3 11x. దిస్ ఇస్ 2 ఆల్సో లైక్ టర్మ్స్. కాబట్టి 2y ఒక y 3y. కాబట్టి ఆన్సర్ వచ్చింది కదా మనకి. కాబట్టి ఈ మాదిరిగా మనం ఏ ప్రాబ్లంనైనా మనం చేయగలమా, చేయగలం. ఇది గమనించినట్లయితే మీరు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అటువంటివన్నీ కూడా మనం చేయగలం. సంకలనం తర్వాత నెక్స్ట్ మన యొక్క నెక్స్ట్ ఆపరేషన్ పరిక్రియ ఏంది, వ్యవకలనం. సో వ్యవకలనంలో బీజీయ సమాసాల వ్యవకలనం ఎట్లా చేద్దాం అనేది చూద్దాం. సబ్ట్రాక్ట్ ఇక్కడ గమనించండి, ఇచ్చినటువంటి ప్రాబ్లం సబ్ట్రాక్ట్ -3x స్క్వేర్ + 2x - 3 ఫ్రమ్ 4x స్క్వేర్ - 3 + 5x. మరి ఈ రాశి నుంచి తీసివేయండి అని చెప్పారు. సో ఫస్ట్ మనం ఏది రాసుకోవాలి, ఫ్రమ్. దేని నుంచి తీసేయాలి, ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ఆ రాశి రాసుకుందాం. అది కూడా ఇది చూడండి, ఒక ఆర్డర్లో ఉండాలి. ఎప్పుడైనా మనకి అడిషన్ చేసేటప్పుడైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడైనా ఒక అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకుంటే అవరోహణ అలాగే ఆరోహణ క్రమంలో మనం రాసుకున్నట్లయితే చూసేదానికి బాగుంటుంది, సింప్లిఫికేషన్ కూడా నీట్గా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి x స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ 5x టర్మ్, తర్వాత కాన్స్టెంట్. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ రాసుకుంటాను చూడండి. 4x స్క్వేర్, x స్క్వేర్ తర్వాత ఏముండాలి, x టర్మ్ ఉండాలి. సో 5xకి ముందు ఏ యొక్క సైన్ ఉంది, ప్లస్ ఉంది. సో +5x. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత ఉంది, -3. ఫస్ట్ టర్మ్ రాశాను. నెక్స్ట్ రెండో టర్ము లైక్ టర్మ్స్ ఉండాలి. ఇందాక మనం సంకలనంలో ఏ విధంగా చేసామో x స్క్వేర్ కింద x స్క్వేరే ఉండాలి, x కింద x పదమే ఉండాలి, కాన్స్టెంట్ కింద కాన్స్టెంటే ఉండాలి. ఇప్పుడు x స్క్వేర్ పదం ఇక్కడ ఎక్కడుంది, మనకి ఇక్కడ ఉంది. సో -3x స్క్వేర్. అలాగే x టర్మ్ ఎక్కడుంది, +2x. ఇక్కడ ఎంత ఉంది, -3. సంకలనం చేసేటప్పుడు మనం ఏం చేసాం, మనం డైరెక్ట్గా యాడ్ చేసేసాం. కానీ వ్యవకలనంలో మనం అడిషన్ అనేది ఏం చేసాం, ప్లస్ చేసినప్పుడు యాడ్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేయాలి, మైనస్ ఒక దాంట్లో ఒకటి తీసేయాలి.
సో మనకి ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క సైన్స్ ఆల్ సైన్స్ షుడ్ బి చేంజ్డ్. ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ పెట్టాను. మైనస్ ఉంది, ప్లస్ పెట్టాను. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏం చేయండి, వాటిని ఒకదాని కింద ఒకటి రాసుకున్నాను. రెండో స్టెప్ ఏం చేశాను, ఆ యొక్క సైన్ చేంజ్ చేశాను. అక్కడ ఉన్న సైన్ని దాని యొక్క వ్యతిరేక సైన్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేశాను. ఇప్పుడు యాడ్ చేసేయండి ఇంకా. సో +4 + 3 7x². నెక్స్ట్ 5 మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఈ -2ని 5లో పోతే +3 3x +3 -3 గెట్ క్యాన్సిల్. +3 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ రెండింటిని గెట్ క్యాన్సిల్ 0 అదేం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఏమవుతుంది 7x² + 3x. కాబట్టి ఆన్సర్ 3x² + 3x. ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి 0 అయిపోయింది కాబట్టి దాన్ని మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మాదిరిగా మనం ఈ యొక్క సంకలనం చేసేటప్పుడు గుర్తులు మార్చడం ద్వారా మనం ఈ యొక్క తీసివేతని, ఈ యొక్క సబ్స్ట్రాక్ట్ని మనం చేయొచ్చు. ఇంకో ప్రాబ్లం చూద్దాం. సబ్స్ట్రాక్ట్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ మనకి ఫ్రమ్ దేని నుంచి చెప్పారు, ఇక్కడి నుంచి చెప్పారు. సో ఫస్ట్ ఇది రాసుకుంటాను, 4x²y. నెక్స్ట్ 2x + 6. నెక్స్ట్ మనకి లైక్ టర్మ్స్ రాసుకోవాలి. లైక్ టర్మ్లో x²y ఉన్నటువంటి టర్మ్ ఏముంది, ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి -3x²y. నెక్స్ట్ 2y టర్మ్, ఈజ్ దర్ ఎనీ 2y టర్మ్, ఇక్కడ 2y అనే పదం ఉందా, లేదు. కాబట్టి దాన్ని మనం చివర్లో రాసుకోవాలి 2y. ఎందుకంటే లైక్ టర్మ్స్ మాత్రమే ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. ఇక్కడ 2y పదం అనేది ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి దాన్ని బయట పెట్టుకున్నాం, ఆ యొక్క చివర్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ మనకి -3 ఉంది, సో -3. ఇక్కడ ఏం లేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి 0 పెట్టాను, నో ప్రాబ్లం. ఏం పెట్టకపోయినా పర్లేదు, 0 పెట్టాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చెప్పాను, ఫస్ట్ సబ్ట్రాక్షన్లో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఈ యొక్క సైన్ గుర్తులు మార్చాలి. కాబట్టి ఇది మైనస్ ఉంది, ఏమైపోతుంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్, ప్లస్ ఉంది మైనస్. కాబట్టి అన్నిటినీ మనం గుర్తులు మార్చేసాం. -4 + 3 -1x²y. నెక్స్ట్ ఇక్కడ 0 వాల్యూ అంటే పైన ఎంత ఉంది, +2x ఉంది, అట్లే రాసుకుంటాను. నెక్స్ట్ +3 + 6 ఎంత అయింది, +9 అయింది, +9. నెక్స్ట్ లాస్ట్లో ఏముంది, -2y. కాబట్టి మనకి ఈ రెండు ప్రాబ్లమ్స్ ద్వారా మనకి ఈ యొక్క వ్యవకలనం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బహుపదుల వ్యవకలనం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ రెండు ప్రాబ్లమ్స్ ద్వారా అర్థమైంది. మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు గమనించి చేయండి. మనం బహుపదుల గుణకారాన్ని చూద్దాం. బీజీయ సమాసాల గుణకారం. ఇప్పుడు మనం కొన్ని అమరికలు చూద్దాం. ఇప్పుడు ఈ అమరిక చూస్తే మనకి ఇక్కడ చూడండి ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి, 2 × 4. కాబట్టి అడ్డు వరుసల సంఖ్య 2, నిలువు వరుసల సంఖ్య 4. కాబట్టి ఇది 2 × 4. ఈ అమరికలో చూడండి అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 4 4s మొత్తం 16 ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి, మనకి డాట్స్ ఎన్ని ఉన్నాయి, చుక్కలు 8 ఉన్నాయి. ఇక్కడ 16 ఉన్నాయి. కాబట్టి మనం గుణకారం చేసేటప్పుడు మనం ఇటువంటి చిన్న చిన్న నంబర్లతోటి చుక్కలతోటి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మన నిత్య జీవితంలో మనం రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటాం. ఇప్పుడు రూము వైశాల్యాన్ని తగ్గించడం, పెంచడం, ఇటువంటి ఎన్నో చేస్తుంటాం. సరే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. మామూలుగా ఎల్ పొడవు వెడల్పు బి ఉన్నటువంటి ఒక దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ ఉంది మన దగ్గర. దీన్ని ఏం చేశాడు, ఒక 5 యూనిట్లు పొడవు పెంచాడు. రూమ్ యొక్క పొడవు ఎంత పెంచాడు,
5 యూనిట్లు. సో లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజ్ టు 5 యూనిట్స్. కాబట్టి 5 పెంచాలి మనం. L + 5 ఈడకి 5 అయింది. అలాగే వెడల్పుని 3 యూనిట్లు తగ్గించాడు. ఏం చేశాడు? లెంగ్త్ని 5 పెంచాడు, బ్రెడ్త్ని 3 యూనిట్స్ డిక్రీజ్ అంటే తగ్గించాడు. కాబట్టి బి మొత్తం అయితే ఇక్కడ 3 యూనిట్స్ తగ్గితే ఇక్కడికి వస్తుంది అనుకుందాం. సో B-3 ఈ టోటల్ వచ్చేసి బి. మరి ఇక్కడ తగ్గింది కాబట్టి B-3 ఇది B-3. కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైశాల్యం ఎంత అని చెప్పొచ్చు మనం. దాని యొక్క పొడవు ఎంత ఉంది ఇప్పుడు? ఇది ఒక L, ఇది ఒక +5. కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో పొడవు ఎంత ఉంది మనకి? L + 5 ఉంది. బ్రెడ్త్ ఎంత ఉంది మనకి? B-3 మొత్తం బి 3 యూనిట్లు తగ్గించాం కాబట్టి బిలోంచి 3 తీసేసాం కాబట్టి B-3. కాబట్టి ఇటువంటి నిత్య జీవిత సమస్యలు కూడా మనం ఈ గుణకారం ద్వారా, ఈ యొక్క బీజీయ సమాసాల గుణకారం ద్వారా మనం రకరకాలుగా మనం చేయగలం. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి ఏరియా ఎంత దీనికి? ఎల్బి, L × B. ఎల్బి కాస్త పొడవు వెడల్పు తగ్గించడం ద్వారా ఎంతగా మారింది? L + 5 × B-3. ఇప్పుడు మనం బీజీయ సమాసాల గుణకారంలో ఒక ఏకపదిని ఇంకో ఏకపదితో ఎట్లా గుణించాలి? ఇప్పుడు ఒక ఏకపదిని మోనోమియల్ ఇంటూ మోనోమియల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4x × 2x. ఒక ఏకపది ఇంకొక ఏకపది. మరి ఈ రెండింటిని పెంచేటప్పుడు మనం ఏం చేయాలి? వాటి యొక్క గుణకాలు ముందు పెంచుకోవాలి. ఈ టర్మ్లో ఏ గుణకం ఉంది? కోఎఫిషియంట్ ఉంది. అలాగే ఈ టర్మ్లో ఏ గుణకం ఉంది? కోఎఫిషియంట్ ఏది ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 4 2s are 8. నెక్స్ట్ x × x. మన ఘాతాంక న్యాయాలు మనకు తెలుసు. x కంటే 1 ఈడ 1 1 + 1 2. xలు ఎన్ని ఉన్నాయి? x × x అంటే 8x². కాబట్టి ఒక ఏకపదిని ఇంకొక ఏకపదితో పెంచడం అంటే ఆ రెండు యొక్క గుణకాలు పెంచడం, అలాగే వేరియబుల్స్ను కూడా పెంచేసి ఒక సింప్లిఫై చేసి ఈ విధంగా రాయగలిగితే ఆ గుణకారం ఆ విధంగా కరెక్ట్ అవుతుంది. ఇకపోతే 4xy ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి వేరియబుల్ లేదు, రెండో దాంట్లో వేరియబుల్ లేదు, నో వేరియబుల్. హియర్ ఓన్లీ ఫస్ట్ టర్మ్లో xy అనే వేరియబుల్ ఉంది. అనదర్ మోనోమియల్లో ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. సో మల్టిప్లై కోఎఫిషియంట్స్ 4 × 1 మైనస్ ప్లస్ 4 1s are 4. xy కాబట్టి ఈ మాదిరిగా మనం ఏకపది ఉన్నప్పుడు డైరెక్ట్గా గుణకాలు పెంచుతాం, చరరాశులు పెంచుతాం. ఈ విధంగా మనకి పూర్తవుతుంది. గుణకారంలో మనం ఇంకొక మోడల్ చూద్దాం. చూడండి, 3 లేదా అంతకంటే ఎక్కువ పదాల గుణకారం. 2x × 3x × 2y. ఇక్కడ మనకి 3 పదాలు ఉన్నాయి, అన్నీ కూడా మోనోమియల్. కాబట్టి వీటిని మనం చేసేటప్పుడు ఫస్ట్ రెండింటిని చేయాలి, రెండింటి తర్వాత మూడోది చేయాలి. సో 2x × 3x × 2y. ఫస్ట్ ఇందానికి ఎట్లా చేసాం మనం? కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేసాం. 2 3s are 6. ఈ యొక్క ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయడం ద్వారా 1 + 1 2 6x² × 2y. అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ యొక్క గుణకాలు కోఎఫిషియంట్స్ని పెంచాలి. 6 × 12 x²y. చూడండి, మనం ఇక్కడ 3 పదాలు ఉన్నప్పుడు మనకి ఏం చేసాం? రెండింటిని ముందు మల్టిప్లై చేసాం, వచ్చినటువంటి ప్రోడక్ట్కి మళ్ళీ థర్డ్ని మల్టిప్లై చేయడంగా మనకి 12x² వచ్చింది. మరి 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కువ ఉన్నాయి, 2 కన్నా ఎక్కువ ఉన్నాయి మనకి.
ఇక్కడ మనకి చూస్తే 2x 3x 4x -x -y -2y ఇట్లా ఉన్నప్పుడు మనం అన్ని రాశుల యొక్క కోఎఫిషియెంట్స్ని ముందు రాసుకుంటాం. 2 3s are 6, 6 4s are 24, 24 2s are 48, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -48. నెక్స్ట్ చూడండి x 1 2 3 4 4 xలు ఉన్నాయి. సో x⁴. నెక్స్ట్ వైలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక 1 ఇక్కడ 1, సో y². కాబట్టి సింపుల్గా మనం ఏం చేసాం, గుణకాలన్నింటినీ మల్టిప్లై చేసాం, రాసుకున్నాం. అలాగే చర్రాశులన్నింటినీ కూడా చూసాం, వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయడం ద్వారా ఒక పదంగా మనం అక్కడ రాయగలిగాం. ఇక్కడ బాగా మీరు గమనిస్తే మరి 3 లేదా అంతకన్నా లేదా 2 కానీ 3 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కానీ ఈ యొక్క బీజీయ సమాసాలని మనం మల్టిప్లై చేసినప్పుడు ఇవన్నీ మోనోమియల్స్, మనకు వచ్చే ఆన్సర్ కూడా మోనోమియల్. కాబట్టి మోనోమియల్ అనేది ఎన్ని మోనోమియల్ని మల్టిప్లై చేసినా మనకి తిరిగి మోనోమియలే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం మోనోమియల్ని ఒక బైనోమియల్తో మల్టిప్లై చేయడం చూద్దాం. ద్విపదితో ఏకపది గుణకారం. సో 2x ఇంటూ 3x + 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదట మనకి ఒక ఏకపది ఉంది, అలాగే ఇక్కడ ద్విపది ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసేటప్పుడు మనం విభాగ న్యాయం ఇక్కడ మనం అప్లై చేస్తాం. 2x ఇంటూ 3x ప్లస్ 2x ఇంటూ 2 గుణకాలు పెంచడం ద్వారా 6 వస్తుంది. x ఇంటూ x² ఇక్కడ చూడండి, గుణకాలు పెంచడం ద్వారా 4 వచ్చింది. x ఉంది, ఇక్కడ చరరాశి లేదు కాబట్టి ఆ ఎక్సే రాసుకుంటాం. కాబట్టి మనకి మళ్ళీ ఏమొచ్చింది, మనకి ఒక మోనోమియల్ ఏకపదిని ద్విపదిచే పెంచడం ద్వారా మరలా మనకి ద్విపది వచ్చింది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా మనం అదే ఫార్ములా ఉపయోగిద్దాం. ఈ యొక్క మొదటి రాశిని 4xని 3xతో ఒకసారి మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ సైన్ వచ్చేసి ప్లస్ 3 ఇంటూ 3x. కాబట్టి 4xతో 3x ఒకసారి, నెక్స్ట్ 3తో 3x ఒకసారి చేయడం జరిగింది. ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ 4 3s are 12, x ఇంటూ x² నెక్స్ట్ 3 3s are 9x. కాబట్టి మనం ద్విపదితో ఏకపదిని లేదా ఏకపదితో ద్విపదిని పెంచడం ద్వారా మనకి మరలా అగైన్ ఇట్ ఈజ్ బైనోమియల్ ద్విపదే వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఒక త్రిపదిని ఏకపదిచే గుణించడం ఎలాగో చూద్దాం. చూడండి, ఒక త్రిపది తీసుకున్నాను, ఒక ఏకపది తీసుకున్నా. ఇప్పుడు వీటిని గుణించడం ఎట్లా? ఇంతనగా చేసిన మోడల్లోనే ఒక్కొక్కసారి ప్రతిపదాన్ని గుణిస్తాం. కాబట్టి 2x ఇంటూ 4x, 2x ఇంటూ 4x ప్లస్ 3y ఇంటూ 4x. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 4x. చూడండి, మళ్ళీ ఒకసారి 2xతో 4x ఒకసారి, 3yతో 4x ఒకసారి, 2తో 4x ఒకసారి చేయటం జరిగింది. ఇప్పుడు మరలా గుణకాలు పెంచడం ద్వారా 2 4 8, x ఇంటూ x² ప్లస్ 3 4 12, x ఇంటూ y xy ప్లస్ 2 4s are 8 వేరియబుల్ x. కాబట్టి మనకి ఇక్కడ ఒక ద్విపదిని ఏకపదితో గుణించడం ద్వారా మరలా మనకి త్రిపదే వచ్చింది. కాబట్టి ఇక్కడ త్రిపదితో పెంచినప్పుడు త్రిపదే వచ్చింది, ద్విపదితో పెంచినప్పుడు ద్విపదే వచ్చింది. కాబట్టి ఈ మార్పుని మీరు గమనించండి. నెక్స్ట్ మనం ఒక ద్విపదిని మరొక ద్విపది గుణించడం ఎట్లా చూద్దాం.
ఇప్పుడు చూడండి, ఒక ద్విపది తీసుకున్నాను, నెక్స్ట్ ఇంకో ద్విపది తీసుకున్నాను. ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ఎట్లా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ మొదటి దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? బైనోమియల్, కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏముంది? 2x. 2xతో ఈ యొక్క సెకండ్ ద్విపదిని పెంచుదాం. 2x ఇంటూ 4x మైనస్ 1. ఏం చేశాను? ఇప్పుడు 2xతో రెండో ద్విపదిని మల్టిప్లై చేశాను, రాయటం జరిగింది. ఇప్పుడు ద్విపదిలో రెండో టర్ము +3, కాబట్టి 3తో ఏం చేయాలి? రెండో ద్విపదిని మల్టిప్లై చేయాలి. ఒకసారి బాగా ఈ యొక్క స్టెప్ని గమనించండి. రెండు ద్విపదులు మల్టిప్లై చేసేటప్పుడు మొదటి ద్విపదిలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్తో సెకండ్ ద్విపదిని మల్టిప్లై చేశాను. సెకండ్ టర్మ్తో కూడా సెకండ్ ద్విపదిని మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఈ భాగం చేయటం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎట్లా చేయాలి? ఇది 2x ఇంటూ 4x ఒకసారి, మైనస్ 2x ఇంటూ 1, 2x ఇంటూ 1, లేదా ప్లస్ 2x ఇంటూ -1. నెక్స్ట్ 3 ఇంటూ 4x ప్లస్ 3 ఇంటూ -1. ఈ మాదిరిగా విభాగ న్యాయం ద్వారా మనం పెంచేసాం. ఇప్పుడు సింప్లిఫై చేసి రాస్తే ఈ యొక్క గుణకాలు పెంచడం ద్వారా 2 4 8x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 2x, ఇక్కడ 3 4 12x, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 3. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక ద్విపదిని ఇంకొక ద్విపదితో పెంచడం ద్వారా మనకి ఇక్కడ ఎన్ని పదాలు వచ్చేసాయి? ఏమన్నా సూక్ష్మీకరించగలమా? చూడండి ఒకసారి. x², xలు ఎన్ని ఉన్నాయి మనకి? లైక్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ లైక్ టర్మ్స్ ఉన్నప్పుడు వాటిని యాడ్ చేసేయాలి. సో 8x², 12లో 2 పోతే 10x. మనకి ఒక త్రిపది వచ్చింది. రెండు బైనోమియల్స్ మల్టిప్లై చేయడం ద్వారా మనకి త్రిపది వచ్చింది. ఈ మాదిరిగా మనం ఇంకొక ప్రాబ్లం చేస్తాం. చూడండి, రెండు బైనోమియల్సే కాబట్టి ఇప్పుడు 2xతో రెండో బైనోమియల్ మొత్తాన్ని ప్లస్, లేదా ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 ఇంటూ -3x ప్లస్ 2. చూడండి, మొదటి స్టెప్ 2xతో రెండో బైనోమియల్ మల్టిప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ టర్మ్ -1 కాబట్టి -1తో సెకండ్ బైనోమియల్ మల్టిప్లై చేశాను. ఇప్పుడు 2x ఇంటూ -3x ప్లస్ 2x ఇంటూ 2 -1 ఇంటూ -3x -1 ఇంటూ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 6x², 2x ఇంటూ 2 4x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x -2. ఇక్కడ కూడా మనకి లైక్ టర్మ్స్ ఉన్నాయి. మరి సింప్లిఫై చేద్దాం. 7x -2. సో ఆన్సర్ ఇక్కడ కూడా మనకి ఒక ట్రైనోమియల్ త్రిపదే వచ్చింది. సో ఈ విధంగా మనకి ఒక ద్విపదిని మరొక ద్విపదితో మనం పెంచడం ద్వారా ఒక త్రిపదిని పొందగలిగాం. నెక్స్ట్ మనం ఒక ద్విపదిని మరొక త్రిపదిచే గుణకారం చేద్దాం. సో ఇది ఒక ద్విపది, దీన్ని త్రిపది. ఈ ద్విపది త్రిపదిని మనం ఇంతకుముందు ఎట్లా చేసామో అదే మాదిరిగా చేద్దాం. చూడండి, 2xని ఈ మొత్తంతో మల్టిప్లై చేద్దాం. సో 2x ఇంటూ ఈ త్రిపది అంతా రాస్తాను. చూడండి జాగ్రత్తగా. 3x ప్లస్ 4y ప్లస్ 3. నెక్స్ట్ ఏముంది మనకి ద్విపదిలో? +3 ఉంది. సో +3ని 3x ప్లస్ 4y ప్లస్ 3. కాబట్టి ద్విపదిలో రెండు పదాలు ఉన్నాయి కాబట్టి
రెండిటితో విడివిడిగా 2xతో ఒకసారి 3తో ఒకసారి చేయటం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేద్దామా, అలవాటైంది కదా మనకి. 2 3s are 6x² ప్లస్ 2 4s are 8xy, 2 3s are 6x, 3 3s are 9x, 3 4s are 12y, 3 3s are 9. ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయా మనకి? ఎక్స్ ఉంది కాబట్టి వాటిని సింప్లిఫై చేద్దాం. 6x² 8xy, 6x ప్లస్ 9x 15x, నెక్స్ట్ 12y ప్లస్ 9. కాబట్టి మనం ఒక ద్విపదిని మరొక త్రిపదిచే గుణకారం ఈ విధంగా చేద్దాం. మనకి ముందుగానే మనం చెప్పుకున్నాం, ఈ రెండింటి యొక్క తేడా ఏమైనా ఉందా రెండింటిలో? ఇది బీజీయ సమాసం. అలాగే ఇక్కడ ఈక్వల్ టు ఎంతో దాని యొక్క విలువ ఉంది. సో ఇది బీజీయ సమీకరణం, ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇట్లా మనకి ఈక్వల్ టు లేనప్పుడు దాన్ని ఏమన్నాం? బీజీయ సమాసం అన్నాం. అలాగే ఈక్వల్ టు ఉన్నప్పుడు దాన్ని ఏమన్నాం? బీజీయ సమీకరణం అన్నాం. ఇప్పుడు మనం ఇటువంటిదే ఒక సమీకరణాన్ని మనం ఇక్కడ తీసుకున్నాం. ఈ సమీకరణాన్ని గమనిస్తే a ఇంటూ a మైనస్ 2 ఈక్వల్ టు a² మైనస్ 2a. ఈ సమీకరణానికి నేను కొన్ని విలువలు ప్రతిపాదించడం ద్వారా దీని యొక్క విలువను కనుక్కుంటాను. a ఈక్వల్ టు 2 పెడతాను. ఏమైంది? ఏ దగ్గర LHS తీసుకుంటాను. LHSలో ఏముంది నాకు? a ఇంటూ a మైనస్ 2. 2 పెట్టినప్పుడు ఏ దగ్గర 2 పెడితే ఏ ఉన్న చోట 2 బ్రాకెట్ క్లోజ్. కాబట్టి ఏ ఉన్న ప్లేస్లో 2 పెట్టినప్పుడు 2లో 2 పోతే 0, 2 zeros are 0. అలాగే ఇప్పుడు ఈసారి a ఈక్వల్ టు -4 పెడతాను. LHS ఈక్వల్ టు a ఇంటూ a మైనస్ 2 -4 ఇంటూ -4 మైనస్ 2 -4 ఇంటూ -4 మైనస్ 2 సింప్లిఫై చేస్తే -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24. మరి LHS కనుక్కున్నాం 2 విలువలకి. ఇప్పుడు RHS కూడా కనుక్కుందాం. RHSలో ఏముంది? a² మైనస్ 2a. మరి ఫస్ట్ ఏం పెట్టాము? 2 పెట్టాం. ఇక్కడ కూడా దీనికి కూడా 2 పెడదాం. 2² మైనస్ 2² 4, 2 4 0. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ కూడా 0. LHS ఈక్వల్ టు RHS సరిపోయింది. అలాగే -4 తీసుకుంటాం. -4కి -4 హోల్ స్క్వేర్ 2a 2 ఇంటూ -4 -4 హోల్ స్క్వేర్ ఎంత అయింది? 16 ప్లస్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 స్క్వేర్ 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s are 8 24. సో LHS ఈక్వల్ టు చూడండి, ఇవి 2 0 0 వచ్చాయి, అలాగే ఇవి 2 కూడా 0 0 వచ్చాయి. అంటే 2 పెట్టినప్పుడు 0 వచ్చింది LHS కానీ RHS కానీ, -4 పెట్టినప్పుడు LHS RHS 2 కూడా 24 వచ్చాయి. అంటే మనం ఏ విలువ పెట్టినప్పటికీ LHS RHS ఈక్వల్గా వస్తున్నాయి. 2 చెక్ చేసాం. మనం ఇంకెన్ని నంబర్లు పెట్టినప్పటికీ LHS RHS సమానంగా వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సమీకరణాలలో మనకి ఏం కనిపిస్తుంది? ఏ రాశికి వచ్చినటువంటి సమీకరణంలో ఆ యొక్క చరరాశికి ఏ విలువను ఉంచినప్పటికీ అదే దాని యొక్క విలువ మారుతుందా? మారదు. కాబట్టి సర్వ సమీకరణం అంటే ఏం చెప్పొచ్చు? ఏ విలువకైనా మారనట్టి
సమీకరణాన్ని, చరరాశి యొక్క ఏ విలువకైనా మారినట్టి సమీకరణాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? సర్వ సమీకరణం అంటాం, ఐడెంటిటీ అంటాం. కాబట్టి ఐడెంటిటీలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంది? వేరియబుల్కి అంటే ఇక్కడ ఏకి ఏ విలువను పెట్టినప్పటికి కూడా అది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు వైపులా సమానంగా చూపిస్తుంది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఎల్హెచ్ఎస్ 2 పెడదాం, ఎక్స్ ఏ ఈక్వల్ టు 2కి చూద్దాం. 2 × 2 - 1 2. ఎల్హెచ్ఎస్ కూడా 2 వచ్చింది. ఆర్హెచ్ఎస్ 2 ఉంది, ఆర్హెచ్ఎస్ కూడా 2 ఉంది. కాబట్టి 2 ఈక్వల్గా వచ్చాయి దీనికి కూడా. ఈసారి ఏ ఈక్వల్ టు నేను 3 తీసుకుంటాను. అప్పుడు నాకు ఎల్హెచ్ఎస్ ఏమవుద్ది? 3 × 3 - 1 ఎంత అయింది? 3లో 1 పోతే 2, 3 2s are 6. ఆర్హెచ్ఎస్ ఎంత ఉంది నా దగ్గర? 2 ఉంది. ఈ 2 ఈక్వల్ అయినాయా? కాల. ఇందాక మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 2 సందర్భాల్లో ఈక్వల్ అయినాయి, ఇంకా ఎన్ని సందర్భాలైనా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి మొదటి సందర్భంలో 2కు మాత్రమే ఇది సత్యమైంది, 3 పెడితే అసత్యం అయిపోయింది. సో ఇట్ ఈస్ ఫాల్స్ ఫర్ 3, ఏ ఈక్వల్ టు 3, ఎల్హెచ్ఎస్ 6, ఆర్హెచ్ఎస్ 2. కాబట్టి ఇటువంటి వాటిని సర్వసమీకరణాలు అంటామా? అనం. సర్వసమీకరణాలు అంటే చరరాశి యొక్క ఏ విలువకైనా సమీకరణం యొక్క విలువ మారకపోతే, అంటే ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ విలువలు సమానంగా వస్తుంటాయి కాబట్టి అటువంటి వాటిని ఐడెంటిటీస్ అంటాం. ఇటువంటివి విలువలు మారినప్పుడు ఏదో కొన్ని రాశులకు మాత్రమే సత్యమైనాయి, మన చరరాశి విలువ వేరేది మార్చినప్పుడు అసత్యం అయిపోయింది. కాబట్టి మనకి సర్వసమీకరణాలు ఇటువంటి మనకి కొన్ని ఉన్నాయి, ప్రామాణిక సర్వసమీకరణాలు. వాటిల్లో మనకి ముఖ్యమైనవి ఒకసారి చూద్దాం. a + b² ఈక్వల్ టు a² + 2ab + b². నెక్స్ట్ a - b² a² - 2ab + b², a² - b², a + b × a - b. కాబట్టి మనకి ఇంకా ఉన్నాయి. ముఖ్యమైనగా మనం ప్రాబ్లమ్స్లో వాడే 3 సర్వసమీకరణాలు రాయటం జరిగింది. మరి ఈ యొక్క సర్వసమీకరణాలను పరీక్షిద్దామా? ఒక సర్వసమీకరణ అప్లికేషన్ వినియోగాన్ని మనం చెక్ చేద్దాం. 4x + 3y² ఇది ఏ రూపంలో ఉంది? మనకి a + b² రూపంలో ఉంది. a + b². a అంటే ఎంత ఉంది మనకి? 3x. b అంటే ఎంత ఉంది? 4y² ఉంది. దీనికి మనం సర్వసమీకరణలో ఏ రాసాం? a² + 2ab + b². కాబట్టి ఏ బదులు ఎంత ఉంది మన దగ్గర? 3x² నెక్స్ట్ 2ab 2 × a ఎంత ఉంది మన దగ్గర? 3x. అలాగే b ఎంత ఉంది? 4y. నెక్స్ట్ b² ఎంత ఉంది? b అంటే 4y, 4y². 3x² 9x², 2 × 3 6, 6 × 4 24xy ప్లస్ 4² 16y². కాబట్టి ఈ విధంగా మనకి సర్వసమీకరణం మనకి వచ్చినప్పుడు a + b² ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ఫార్ములాని అప్లై చేస్తే మనకి వెంటనే ఆర్హెచ్ఎస్లో మనం తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ ప్రకారం దీన్ని అప్లై చేయడం జరిగింది. మనకు ఆన్సర్ ఈజీగా మనకి వస్తుంది. సర్వసమీకరణాలని జ్యామితీయంగా మనం ఏ విధంగా నిరూపించవచ్చో చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం a + b² ఈక్వల్ టు మొదటి సర్వసమీకరణం a² + 2ab + b². దీనికోసం మనం AB భుజం కలిగినటువంటి ఒక చతురస్రాన్ని తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి a, ఇది b, మొత్తం టోటల్ భుజం a + b అయింది. a + b, a + b, a + b. అలాగే ఈ b భాగాన్ని ఒక దీర్ఘచతురస్రంగా, ఇది ఒక చతురస్రంగా, ఇది ఒక దీర్ఘచతురస్రంగా మనకు తయారైంది. ఈ విధంగా లైన్స్ డ్రా చేయడం వల్ల
కాబట్టి వైశాల్యం మనం గమనిస్తే ఇది ఏ కాబట్టి ఇది ఒక చతురస్రం ఏ స్క్వేర్. అలాగే ఇది పొడవు వచ్చేసి ఏ ఉంది, లెంగ్త్ ఏ, బ్రెడ్త్ బి, సో ఏబి. ఇది అన్ని భుజాలు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ బి, సో బి స్క్వేర్. ఇది ఎంత ఉంది, లెంగ్త్ ఏ, బ్రెడ్త్ బి, ఏబి. ఇప్పుడు మనం ఈ యొక్క చతురస్రాన్ని 4 భాగాలుగా మనం విభజించాం. కాబట్టి ఈ యొక్క వైశాల్యం కానీ మనం గమనిస్తే, ఈ యొక్క పట వైశాల్యం గమనిస్తే 1వ పార్టు, 2వ పార్టు, 3వ పార్టు, 4వ పార్టు. మొదటి పార్ట్లో ఏముంది, ఏ స్క్వేర్ ఉంది. 2వ పార్ట్లో ఏముంది, ఏబి ఉంది. 3వ పార్ట్లో ఏముంది, బి స్క్వేర్ ఉంది. 4వ పార్ట్లో ఏముంది, ఏబి ఉంది. ఈ మనం సూక్ష్మీకరిస్తే ఏ స్క్వేర్, ఏబి ఒక ఏబి 2ab ప్లస్ బి స్క్వేర్. చూడండి సర్వసమీకరణం వచ్చిందా మనకి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. యాక్చువల్గా ఈ యొక్క చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజం ఎంత, ఒక భుజం ఎంత ఉంది, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి జ్యామితీయంగా మనం ఈ విధంగా నిరూపించవచ్చు. ఇప్పుడు మనం రెండో సర్వసమీకరణాన్ని జ్యామితీయ నిర్మాణ రూపంలో మనం ఏ విధంగా చెక్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ నాకు ఏ భుజం కలిగినటువంటి ఒక చతురస్రాన్ని తీసుకున్నాను. ఇక్కడ ఒక బి కొలతగలిగినటువంటి భాగంలో విభజించడం ద్వారా దీన్ని ఈ విధంగా 4 భాగాలు ఈ యొక్క పటాన్ని చేయటం జరిగింది. మరి ఈ భాగం బి అయితే ఈ భాగం ఎంత అవుతుంది, ఏ మైనస్ బి. అలాగే ఈ భాగం ఏ మైనస్ బి, బి అవుతుంది. పటాన్ని గమనిస్తే మనకి అన్నీ చూడండి, గమనించండి బాగా. ఇప్పుడు ఈ మొత్తం పటం ఎన్ని భాగాలు అయింది, ఒక భాగం, 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు. ఈ 4 భాగాల్లో మనకు కావలసినటువంటి జవాబు ఏంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నాకు వీటి యొక్క వైశాల్యాలు కానీ ఒకసారి రాసుకుంటే భుజం ఏ మైనస్ బి కలిగినటువంటి చతురస్రం ఇది, కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇది బి భుజం కలిగినటువంటి చతురస్రం కాబట్టి బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ పొడవు వచ్చేసి ఏ మైనస్ బి, వెడల్పు వచ్చేసి బి, కాబట్టి బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఇక్కడ చూడండి వెడల్పు బి, పొడవు వచ్చేసి ఏ మైనస్ బి, కాబట్టి ఇది కూడా బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి జవాబు ఏంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎట్లా వస్తుంది, మొత్తం చతురస్రంలో ఈ మిగిలిన 3 భాగాలు తీసివేయటం ద్వారా మనకు వస్తుంది. మొత్తం చతురస్ర వైశాల్యం భుజం ఏ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ మిగతా 3 భాగాలు తీసేద్దాం. చూడండి 1వ భాగం, 2వ భాగం మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి, 4వ భాగం కూడా బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మల్టిప్లై చేస్తున్నాను, ఏ ఇంటూ బి ఏబి మైనస్ మైనస్ ప్లస్ బి స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏబి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్. క్యాన్సిల్ ఏమన్నా పోతాయా చూడండి, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సరిపోయిందా మనకి. కాబట్టి రెండో సర్వసమీకరణాన్ని జామితీయ నిరూపణ చేయగలిగాం. 3వ సమీకరణం యొక్క జామితీయ నిరూపణని చూద్దాం. ఇప్పుడు ఏ భుజంగా కలిగినటువంటి చతురస్రాన్ని తీసుకున్నాను, ఆ యొక్క చతురస్రంలో బి కొలతగలిగినటువంటి ఒక చతురస్రం ముక్కని కట్ చేయడం జరిగింది. ఆ కట్ చేయగా మనకి ఏ రూపంలో వచ్చింది, ఇదిగో ఇక్కడ గ్యాప్ వచ్చింది. మరి ఇక్కడ ఒక లైన్ జాయిన్ చేయడం ద్వారా మనకి 2 దీర్ఘచతురస్రాలు ఈ విధంగా ఏర్పడటం జరిగింది. ఇక్కడ దీర్ఘచతురస్రాలు గమనిస్తే 1వ పటంలో ఏ మైనస్ బి వెడల్పు, పొడవు వచ్చేసి ఏ, 2వ పటంలో బి వెడల్పు ఏ మైనస్ బి. ఇప్పుడు మొత్తం మనకి ఈ యొక్క పటం యొక్క వైశాల్యం కావాలంటే మనకి మొదటి భాగం, 2వ భాగం, ఈ యొక్క మొదటి
భాగంలో మనకి చూడండి ఏ ఇంటూ ఏ మైనస్ బి, పొడవు వచ్చేసి ఏ, వెడల్పు ఏ మైనస్ బి, ప్లస్ రెండో భాగంలో వెడల్పు బి ఇంటూ పొడవు ఏ మైనస్ బి. కాబట్టి మనం ఇక్కడ సూక్ష్మీకరిస్తే ఏ మైనస్ బిని కామన్ తీస్తే ఏ ప్లస్ బి వస్తుంది. మనకి ఏరియా యొక్క ఫిగర్ మనం గమనిస్తే ఒక్కొక్క భుజం వచ్చేసి మనకి ఎట్లుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. కాబట్టి ఈ మాదిరిగా మనకి మూడో సమీకరణం కూడా నిరూపణ జరిగింది. Very thankful for watching this video. Please subscribe my channel if you not subscribed, and share it to your friends, nears and dears. Please, I request you, please subscribe my channel, and thank you once again so much.